నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సింగరేణి కార్మికులకు శాశ్వతంగా శుద్ధ జలాలను అందించడానికి యాజమాన్యం సంసిద్ధంగా ఉంది సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్ ఎన్బీకే శ్రీనివాస్ వెల్లడి మోదీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీపై కక్షపూరితంగా వ్యవహరిస్తుంది మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆరోపణ అభివృద్ధి పేరిట సింగరేణి క్వార్టర్లను కూల్చి మరో పోచమ్మ మైదానం కబ్జాకు పాల్పడాలని చూస్తున్నారు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తోటవేణు ఆరోపణ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గోదావరిఖని వన్ టౌన్ ఎస్ఐ సౌజన్య విజ్ఞప్తి తప్పుడు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది పచ్చని తెలంగాణను 3 నెలలు ఎడారి చేశారు మాజీ మంత్రి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం సింగరేణి కార్మికులకు శాశ్వతంగా శుద్ధ జలాలను అందించడానికి యాజమాన్యం సంసిద్ధంగా ఉందని సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్ ఎన్బీకే శ్రీనివాస్ తెలిపారు సింగరేణి సంస్థలోని ఆర్జీవన్ కార్మికులకు శుద్ధ జలం అందించడానికి శనివారం గంగానగర్ మిలీనియం క్వార్టర్స్ సమీపంలో 35 MLD ర్యాపిడ్ గ్రావిటీ పిల్లర్ల నిర్మాణానికి డైరెక్టర్ శ్రీనివాస్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ ఆర్జీవన్ కార్మికులు గత సంవత్సరం కాలంగా మురికి నీరుతో ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కార్మిక కుటుంబాలు మంచినీటిని అందించాలని 35 MLD ర్యాపిడ్ గ్రావిటీ పిల్లర్ల నిర్మాణానికి పూనుకోవడం జరిగిందన్నారు ఇప్పటికే ఆలస్యమైందని అందుకు ప్రభుత్వం ద్వారా వచ్చే మిషన్ భగీరథ నీటిని కార్మికులకు అందించాలని అనుకున్నాం కానీ మన నిధులను వెచ్చించి సొంతంగానే కార్మికులకు శుద్ధ జలం అందించవలసిన నిర్ణయానికి రావడం మూలంగానే కొంత ఆలస్యం జరిగిందన్నారు వచ్చే వేసవి నాటికి కార్మికులకు శుద్ధ జలం అందిస్తామని తెలిపారు కాగా అప్పటి వరకు కార్మికులకు మురుగు నీటితో ఇబ్బంది పడకుండా కార్మిక కాలనీలలో ఆర్ఓ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలని ఏఐటియుసి అధ్యక్షులు సీతారామయ్య కోరారు ఇప్పటికే గనులపై కొన్ని కాలనీలలో ఆర్ఓ ప్లాంట్స్ ఏర్పాటు చేశారని మిగతా కాలనీలలో కూడా ఏర్పాటు చేయాలన్నారు ఇసుక మేటలన్నీ తొలగిపోయి డైరెక్ట్ గా బుద్ధ నీళ్ళు రావడం చాలా ఇష్యూస్ ఉన్నాయి కొద్దిగా ఒక 1 year పాటు ఈ యొక్క గోదావరిఖని ప్రజలందరూ భరించాలి 1 year పాటు భరిస్తే మనకి కొద్దిగా ఇది వస్తుంది ఇందాక సీతారామయ్య గారు చెప్పినట్టుగా ఎక్స్ట్రా ఏమైతే మన ఈ బోర్వెల్ వేసి మనము ఆర్ఓ వాటర్ పెట్టామో అవి కూడా ఎక్స్ట్రా మంజూరు చేసాము ఆల్రెడీ 3-4 ఉన్నట్టున్నాయి 5 ఉన్నాయి అక్కడ RG2 18 లైన్ కాలనీలు కూడా ఉన్నాయి అన్ని చోట్ల ఉన్నాయి ఎక్కడ అవసరమైతే ఇంకా మనం వేయడానికి కూడా మనకి అప్రూవల్స్ కూడా ఉన్నాయి సో ఎట్టి పరిస్థితులలో మంచినీళ్ళ దగ్గర కంపెనీ అనేది వెనకపోదు అందరికీ అది జీవనాధారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత ఖర్చు అయినా పర్లేదని చెప్పి ఇది డెసిషన్ తీసుకున్నాము కాలనీలో బోర్వెల్స్ వేసి ఫిల్టర్ మన ఆర్ఓ వాటర్ పెట్టడానికి కూడా డెసిషన్ తీసుకున్నాము కాబట్టి ఎక్కడ వీలుంటే అక్కడ వేయడానికి కూడా నేను పర్మిషన్ ఇచ్చినాను ఈ జీఎం గారికి డెసిషన్ తీసుకొని అవసరం ఉంటే ఈ టెంపరీగా ఈ సంవత్సరం కాటుగా కష్టపడి ఆ ఆర్ఓ వాటర్ ద్వారా నీళ్ళ ద్వారా మనం గడిపి పర్మనెంట్గా ఈ సోర్స్ ద్వారా మొత్తం ఈ పట్టణానికి సంబంధించిన వరకు మనమే బెస్ట్ ఎన్టీపీసీ ఎఫ్సీ కంటే మనమే మంచినీళ్ళు ఇవ్వగలిగే స్థాయికి వెళ్తాం కాబట్టి అందరికీ కూడా మన యొక్క మేనేజ్మెంట్కి కృతజ్ఞతలు తెలుపుతాం సింగరేణి ప్రాంతంలో కలుషితమైనటువంటి గాలి ఉంటుంటది దానికి తోడు కలుషితమైనటువంటి నీరు కూడా ఉంటే మన ఆరోగ్యాలు చెడిపోతాయి ఇవాళ మన ఆరోగ్యం కార్మికుల ఆరోగ్యాలు కార్మిక కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు చెడిపోతే దీనికంటే 20 కోట్లు కాదు ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది
హాస్పిటల్స్ ద్వారా మనకి ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది మనం అవన్నీ తగ్గించుకుంటే మంచి ఆరోగ్యం ఉంటే మనకి హెల్త్ సంబంధించిన విషయాల్లో బాగున్నప్పుడు మన హాస్పిటల్ ఖర్చు కూడా తగ్గుతుంది. కాబట్టి ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే గతంలో మైన్స్ మీద కూడా మనకి మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినప్పుడు బహుశా 2008లో నరసింహరావు గారు ఉన్నప్పుడు అన్ని కాలనీస్ లో కూడా ముందు మనము మైన్స్ మీద పెడదాం, మైన్స్ మీద సక్సెస్ అయిన తర్వాత కాలనీల్లో కూడా పెడదామని చెప్పారు. సరే, ఇప్పుడు కొన్ని కాలనీస్ లో 1-2 కాలనీస్ లో ఏర్పాటు చేశారు. ఇంకా మిగిలినటువంటి కాలనీస్ లో కూడా, ఎందుకంటే ఇది వచ్చి ఈ వాటర్ వచ్చే వరకు మనకు కొంత టైం పడుతుంది. అప్పటి వరకు ఈ మినరల్ వాటర్ ని మనం కాలనీస్ లో ఏర్పాటు చేస్తే మంచి సదుపాయం ఉంటుంది. కాబట్టి డైరెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతా ఉన్నాం. ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ సివిల్ జీఎం సూర్యనారాయణ, ఎస్ఓ2 జీఎం రామ్మోహన్, డివై జీఎం లక్ష్మీనారాయణ, అధికారులు సారంగపాణి, ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, కార్పొరేటర్లు దాతు శ్రీనివాస్, బొంతల రాజేష్, మహంకాళి స్వామి, పెద్దల్లి తేజస్విని ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని పక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నల్ల జెండాలతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రశ్నించే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈశ్వర్ అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని, అరెస్టు చేసిన కవితను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక వాతావరణాన్ని స్వయంగా దేశ ప్రధాని హైదరాబాద్ నగరానికి వచ్చిన సందర్భంలో, అదే కాకుండా ఈనాడు పార్లమెంటుకు జరుగుతున్నటువంటి ఎన్నికల సందర్భాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని, అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వం పైన ఉన్నటువంటి కుట్రను, కుతంత్రాన్ని మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ డైరెక్షన్లో కావాలనే కుట్ర పూరితంగా నిన్న మరి కవిత, మా మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుత ఎమ్మెల్సీ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే లిక్కర్ స్కామ్తో ఏదో సంబంధం ఉన్నదని కావాలనే పార్టీ పైన, ఆనాడు ప్రభుత్వం పైన బురద జల్లి మరి ఆ కేసుకు సంబంధించినటువంటి విషయాలతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రమిస్తే సుప్రీంకోర్టు ద్వారా న్యాయ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో వాటిని ఏమిటిని కూడా పరిగణనలోకి తీసుకోకుండా నిన్న సోదాల పేరిట మరి కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎలాంటి ముందస్తు వారెంట్ లేకున్నా బలవంతంగా ఒక మహిళని కూడా చూడకుండా మరి రాత్రికి రాత్రి ఢిల్లీ తరలించినటువంటి పరిస్థితి ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి కనబడుతూ ఉంది. దీనికి కారణం ఒక్కటే, 10 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అభివృద్ధిని గాలికి వదిలి, పేద ప్రజల యొక్క సమస్యలను గాలికి వదిలి, దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని కుంటుపరిచి మరి కేవలం ఒక మతం పైన ఆధారపడి
ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను మరి వేధిస్తున్నటువంటి సంగతి మనకు కనబడతా ఉంది. కాంగ్రెస్ బీజేపీ కేంద్రంలో బద్ద శత్రువులు, కానీ ఇక్కడికి వచ్చేసరికి లోపల చిట్టాపట్టాలు వేసుకొని కేసీఆర్ను దెబ్బతీయడం కోసం, బీఆర్ఎస్ని దెబ్బతీయడం కోసం ఈ ఎన్నికల్లో కూడా మరి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎట్లా కుమ్ముక్కై మరి పనిచేస్తున్నారో మనకు అర్థమవుతా ఉంది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పెంట రాజేష్, కలవచల్ర కృష్ణవేణి, జనగామ కవిత సరోజిని, కన్నూరి సతీష్ కుమార్, నాయకులు నడిపెల్లి మురళీధర్రావు, బొడ్డు రవీందర్, బొడ్డుపల్లి శ్రీనివాస్, నూతి తిరుపతి, జాహిద్ పాషా, చల్లగురుగుల మొగిలి, పెళ్లి రమేష్, మెతుకు దేవరాజు, చల్ల రవీందర్ రెడ్డి, ఆడప శ్రీనివాస్, అచ్చవేణు, అంది సదానందం, మాదాసు రామ్మూర్తి, తోకల రమేష్, జడ్సన్, బుర్ర శంకర్ గౌడ్, జక్కుల తిరుపతి, నిజాముద్దీన్, మహంకాళి అంజయ్య, అల్లం ఐలయ్య, బాలరాజు, ప్రభంజన్ రెడ్డి, శరత్, చింటూ, ప్రశాంత్, పవన్, సారయ్య, చిట్టవేణి వేణు, ముద్దసాని సంధ్యారాణి, గుర్రం పద్మ, కోడి రామకృష్ణ, బొల్లం రాయలింగు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. బ్యాక్ టు న్యూస్. అభివృద్ధి పేరిట సింగరేణి క్వార్టర్లను కూల్చి మరో పోచమ్మ మైదానం కబ్జాకు పాల్పడాలని చూస్తున్నారని HMS ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, తోట వేణు ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు రోడ్డు విస్తరణలో క్వార్టర్లను కోల్పోతున్న కార్మికులతో కలిసి మాట్లాడుతూ గోదావరికని పట్టణంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల పేరిట రోడ్డు విస్తరణ చేస్తామంటూ రామగుండం ఎమ్మెల్యే చెప్పడం, సింగరేణి అధికారులు సింగరేణి క్వార్టర్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు ఇవ్వడం జరిగిందని, అయితే రోడ్డు వెడల్పుకు తాము వ్యతిరేకం కాదని, అది న్యాయబద్ధంగా జరగాలన్నదే తమ ఆకాంక్ష అని అన్నారు. రోడ్డు వెడల్పులో 2 వైపులా రోడ్డు మధ్య నుంచి కొలతలు తీయాలని, ఒకే వైపు 2 క్వార్టర్లను కూల్చడం సరైంది కాదన్నారు. రోడ్డు విస్తరణ చేయాలన్న ఆలోచన ఉంటే ముందుగా నిత్యం రద్దీగా ఉండే లక్ష్మీనగర్లో ఆ కార్యక్రమం చేపట్టాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో ఎస్టేట్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వసూలు రాజాలుగా మారారని ఆరోపించారు. సింగరేణి కార్మికులకు సంబంధించిన క్వార్టర్ల ఖాళీ విషయంలో యాజమాన్యం కార్మిక సంఘాలతో చర్చించకుండా ఇలా ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటుందని ధ్వజమెత్తారు. ఉన్న షాపింగ్ కాంప్లెక్స్లనే వినియోగంలోకి తీసుకొచ్చే దిక్కులేదు. మళ్లీ రోడ్డు విస్తరణ చేసి రామగుండంకు పూర్వ వైభవం అంటూ కొత్త నాటకాలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలంటూ మరో పోచమ్మ మైదానం కబ్జాలకు తెరతీస్తున్నట్లుగా ఉందని అన్నారు. ముందుగా ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ను వినియోగంలోకి తీసుకురావాలని, ఆ తర్వాతే రోడ్డు విస్తరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇది 72 క్వార్టర్ల సమస్య కాదని, ఊరు సమస్యని, ఇప్పటికే ఓసీపీలతో ఊరు శ్మశానమైందని, ఇంకా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పేరుతో దోచుకునే పనులు చేయొద్దని కోరారు. అసలు ఎలాంటి పేపర్ వరకు టౌన్ ప్లానింగ్ విడుదల చేయకుండానే రోడ్డు విస్తరణ ఎలా చేస్తారని ప్రశ్నించారు.
రోడ్డు విస్తరణ పేరిట క్వార్టర్లు కూల్చే పనిని సింగరేణి యాజమాన్యం విరమించుకోవాలని, లేదంటే కార్మిక కుటుంబాలతో చౌరస్తాలో ధర్నాకు పూనుకుంటామని హెచ్చరించారు. ఆఫీసర్లు ఇసుకలో కోట్ల రూపాయలు దొబ్బుతున్నారు, యాష్లో దొబ్బుతున్నారు, సిమెంట్లో దొబ్బుతున్నారు, ప్రతి ఒక్క దాంట్లో దొబ్బుతున్నారు. దొబ్బని ప్లేసే అన్నది లేదు, పర్చేజ్లో దొబ్బుతున్నారు, అన్నీ దొబ్బుతున్నారు. వాళ్ళని ఎస్టేట్ డిపార్ట్మెంట్లో పెట్టి వసూళ్ళ రాజా అయిపోయినారు. వాళ్ళు పైసలు ఇవ్వరు కాబట్టి కార్మికులు ఇవ్వరు. వీళ్ళ మీద అభియోగాలు ఏంటంటే వీళ్ళు కిరాయికి ఇచ్చుకున్నారు, 20,000 కిరాయి. ఒకడు అంటాడు వెధవ ఎస్టేట్ ఆఫీసర్ 90,000 కిరాయి తీసుకున్నాడు. ఎవరు తీసుకున్నాడు 90,000 కిరాయి? ఈ దీంట్లో మీరు తీసుకున్న 90 లక్షలు మీరు తీసుకున్నారు, మీ ఆఫీసర్లు తీసుకున్నారు. ఏది పోచమ్మ మైదానంలో ఏ ఆఫీసర్ ఎంత దొబ్బేంటి పేరు పెట్టానా? ఎక్కడ పోయారు వాళ్ళందరూ? ఇవి కాదు, గోదావరికి డెవలప్ కావాలి, రోడ్డు కావాలి. డెవలప్ కావాలంటే ఊసిపోయేటప్పుడు బాయిలన్నీ బంద్ చేసి ఓపెన్ కాస్ట్ తీసుకొచ్చి బాయిలు బంద్ చేసి అన్ని నాశనం చేసి ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తారట. సరే, డెవలప్మెంట్ చేయాలి, మాకు అవసరమే. రోడ్లు వెడల్పు చేయాలి, మేము దానికి వ్యతిరేకించము. రోడ్లు వెడల్పు చేయాలంటే పద్ధతి ఏంటిది? ఎవరైనా ఫస్ట్ లోకల్ వాళ్ళను, ట్రేడ్ యూనియన్లు, జాతీయ సంఘాలను పిలవాలి. కార్మికుల మీద దాడి జరుగుతుంది. కార్మికులు ఇచ్చిన క్వార్టర్లు కొన్ని సంవత్సరాలు తాతలు ముత్తాతల నుండి ఉన్న క్వార్టర్లను కూలగొడతారట. కూలగొట్టి ఎవరికి ఇస్తారు? పోచనమ్మ మైదానం అమ్మినట్టు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి. ఇదేనా పద్ధతి మీది? కనుక ఈ పద్ధతి మానుకోండి. రోడ్లు వెడల్పు చేయాలంటే సిఆర్ క్లబ్, ఆర్సీఓ క్లబ్ ఉంది. నువ్వు ఒకవైపే తీస్తున్నావు, రెండో వైపు ఎందుకు తీస్తుంటలేవు? మీ అయ్య చుట్టమా, అవ్వ చుట్టమా, భాస్కర భవన్ వాళ్ళు, 80s వాళ్ళు, వాళ్ళది పోతుందని అవతల నుండి బ్యాంక్ నుండి అవతల నుండి కంటికి కనబడుతుంది. ఇప్పుడు రోడ్ వెడల్పు చేస్తే పద్ధతి ప్రకారంగా మిడ్ పాయింట్ పెట్టి ఇటు 20 ఫీట్లు అటు 20 ఫీట్లు మేము దానికి ఒప్పుకుంటాం. చేస్తే ఏమవుతుంది? పోతే ముందట ఉన్న పందిర్లు పోతాయి, కానీ కోటలు పోవు, షాపులు కూడా పోవు, అన్ని ఐసిటీస్గా ఉంటాయి. అది కాదు, రోడ్ వెడల్పు కాదు. రోడ్డు వెడల్పు పేరు మీద మళ్ళీ ఒక కుంభకోణం, భూ కబ్జా, అవుట్ సైడర్స్కు భూ కబ్జా చేయించుకోవడానికి దారి కంపెనీ తీస్తున్నది. దీన్ని వ్యతిరేకిస్తున్నాం. కనుక జేబీసీసీ సంఘంగా మేము వీళ్ళకి అండగా నిలబడతాం. కార్మికుల మిత్రులకు కూడా అంటున్నాం, ఇవాళ వీళ్ళ ఇల్లు కూలగొడతారు, రేపు మీ ఇల్లు కూడా కూలగొడతారు. అందరు కార్మికులు ఎక్కడెక్కడ బాయిల మీద నిరసన తెలపండి, నిరసన కార్యక్రమం కూడా చేపడతాం. అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గర కూడా తీసుకుపోయే బాధ్యత హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్గా తీసుకుంటుంది. జీఎం గారు అమలు చేస్తారట. మరి ఎమ్మెల్యేకు ఈ రాజకోట రహస్యం ఎక్కడి నుంచి హఠాత్తుగా పుట్టిందో అర్థమైతే లేదు. 72 కోట్ల సమస్య కాదు ఇది ఊరు అస్తిత్వం సమస్య. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎట్లా ఎవరికి తాకుతుందో తెలియదు అన్నట్టు ఏం మతిలేని విధాలు. అక్కడ ఈ ఊరే మొత్తం సర్వనాశనం అయిపోయి ఓసీపీ బొందల కుప్పగా మారిపోయింది. 2,50,000 ఓట్లున్న దాన్ని 2,08,000 ఓట్లకు వచ్చింది. అంటే దాదాపు 40,000 ఓట్లు మైగ్రేట్ అయిపోయినాయి. ఇంకా కూడా మైగ్రేట్ కావడానికి ఉన్నారు. ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఊరు పెరుగుతలేదు. ఊరు ఎక్కడెక్కడనో అటు చివరికి విస్తరిస్తుంది. ఇక్కడ ఊరుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి ఉన్న నివాసాలను ఛిద్రం చేయడం అనేది అది అవివేకమైన చర్య. డైరెక్టర్ మున్సిపల్ ఇక్కడ కనీసం కౌన్సిల్ తీర్మానం జరిగిందా? ఏమన్నా మాస్టర్ ప్లాన్ ఉందా టౌన్ ప్లానింగ్లో? అసలు ఇది ఎక్కడి నుంచి పుట్టింది? ఎవరి ఆలోచన? ఇది పేపర్ మీదకి వచ్చిందా? ఏదైనా సర్క్యులర్ వచ్చిందా? ఏదైనా నిర్ణయం జరిగిందా? విధానపరమైన నిర్ణయము. మున్సిపల్లో కౌన్సిల్ తీర్మానం లేదు. దయచేసి సమాజం అర్థం చేసుకోరు. రాంగ్ ప్రాపగండా చూసిన ఒక్కొక్కరికి కిరాయిలు వస్తున్నాయి, వాళ్ళని తీసేయాలి, అందులో ఉన్నోడు కార్మికుడే లేడు. కార్మికులు ఎందుకు లేరు అని చాలామంది కార్మికులు ఉన్నారు. సింగరేణి కార్మికులే ఉన్నారు. చేత కాదు. ఐడిఎస్ఎంటీ కాంప్లెక్స్లో 72 షట్టర్స్ ఉన్నాయి. మొగతనం ఉంటే తెరిపిరి, అన్ని ఖాళీ ఉన్నాయి. అవి రావా వాణిజ్య సముదాయాలు? వాటిని మెయింటైన్ చేయలేరా? దానికి చేత కాదు. ఇక్కడేదో కొత్తగా కూలగొట్టి మళ్ళీ ఏదో కడతారట. ఏం కట్టుడు? ఉన్న వాటినే వాడుకునే దిక్కు లేదు, ఉన్న వాటిని వాడుకునే లౌక్యం లేదు, చేత కాదు, ఏం లేదు. రోడ్లు ఖాళీ. పోచమ్మ మైదానం అప్పుడు మార్కెట్ని ఎలగొట్టిలా, పప్పులు ఉప్పులు అమ్ముకోవటాలు, కూరగాయలు అమ్ముకోవడం ఎలగొట్టి ఎవరికి అప్పేపిల్లు? బడాబాబులకు అప్పేపిల్లు. ఈ విలేకరుల సమావేశంలో హెచ్ఎంఎస్ నాయకులు, క్వార్టర్ల బాధితులు జక్కుల నారాయణ, సురేందర్, రామస్వామి, భాస్కర్, లక్ష్మయ్య, ప్రవీణ్, కృష్ణతేజ, జడల శంకరయ్య, గజ్జెల నాగశంకర్, సుద్దాల కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని వాంటౌన్ ఎస్ఐ సౌజన్య కోరారు. గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో శనివారం సైబర్ నేరాల పట్ల ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలి అన్నదానిపై ఆటో డ్రైవర్లకు, యువతకు ఎస్ఐ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ
ప్రస్తుతం పెరిగిన కంప్యూటర్ విజ్ఞానంతో సైబర్ నేరగాళ్లు బాగా పెరిగారని, వారి బారి నుంచి కాపాడుకోవడానికి ప్రజలు, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వాడే యువత చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే అనుకోకుండా ఎవరి అకౌంట్ నుంచైనా బ్యాంకులో డబ్బులు డ్రా అయితే వెంటనే 1930కి ఫోన్ చేసి తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ పోలీస్ సిబ్బంది, సైబర్ క్రైమ్ సిబ్బంది పాల్గొన్నారు. కమ్యూనిటీ ప్రోగ్రాంలో భాగంగా మన చౌరస్తానందు సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. అందులో సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అంటే ఏ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఆన్లైన్ ఫ్రాడ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అన్న వాటి మీద ప్రజలకు అవగాహన ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఒకవేళ సైబర్ నేరం జరిగితే ఏ విధంగా మనం రెస్పాండ్ అవ్వాలి, మన ఒకవేళ బ్యాంకులో అకౌంట్ డ్రా అయిపోతే కట్ అయిపోతే వెంటనే 1930కి కాల్ చేసి ఒక కంప్లైంట్ రైజ్ చేయమని చెప్పడం జరిగింది. సో మీరు కూడా అందరూ ఏదైనా మీ అకౌంట్లో డబ్బులు పోవడం కానీ లేదు ఏ విధమైన ఆన్లైన్ ఫ్రాడ్ జరుగుతాయి కానీ మన సైబర్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కి తప్పకుండా కాల్ చేసి ఒక కంప్లైంట్ రైజ్ చేస్తే వాళ్ళు కట్ అయిన డబ్బులు అనేవి ఫ్రీజ్ చేసి పెడతారు. సో దాని ద్వారా మనం కొంత మన కష్టాన్ని చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఓటీపీ షేర్ చేయడం అనేది ఏ బ్యాంక్ వాళ్ళు ఓటీపీ కావాలి అని కాల్ చేయడం, అట్లాంటి విషయాలలో కూడా జాగ్రత్తగా ఉంటుంది. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మల్లన్న 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 నీకు కోటి కోటి దండాలే మల్లన్న. శ్రీ మురుమూరు కొమురన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వానం. నమ్మిన వారికి కొంగు బంగారంగా, పిలిచిన వెంటనే పలికే దేవునిగా ప్రాంతీయుల పూజలను అందుకుంటున్న శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవానికి విచ్చేయండి. శ్రీ మురుమూరు కొమురన్న జాతరకు అశేషంగా భక్తులు తరలి రండి. తేదీ 17/3/2024 ఆదివారం ఉదయం మైలలు తీయుట, రుద్రాభిషేకం ఉదయం 11:45 శ్రీ స్వామివారి కళ్యాణం జరపబడును. 18/3/2024 సోమవారం ఉదయం 4 గంటలకు అగ్నిగుండము ఒగ్గు కళా బృందంచే ఒగ్గు కథ ప్రదర్శించబడును. రండి, తరలి రండి. భక్త జనులకు ఇదే మా ఆహ్వానం. శ్రీ స్వామి వారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించి శ్రీ మల్లికార్జున స్వామి కరుణా కటాక్షములు పొందండి. ఇట్లు కార్యనిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్, శ్రీ మురుమూరు కొమురన్న జాతర శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థాన ఆహ్వాన కమిటీ, గ్రామం మురుమూరు, అంతర్గా మండలం. అండగుండి ఆదుకోవా మల్లన్న, మా తోడుగుండి పోవరాదా మల్లన్న. అండగుండి ఆదుకోవా మల్లన్న, మా తోడుగుండి పోవరాదా మల్లన్న. బ్యాక్ టు న్యూస్. తప్పుడు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, పచ్చని తెలంగాణను 3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఎడారిగా మార్చారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. శుక్రవారం తిలక్ నగర్ విశ్వం కమ్యూనిటీ హాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నిత్యం కరెంటు కోతలు, ఎండిన పచ్చని పైర్లు, రైతుల ఇబ్బందులు, త్రాగునీటికి మహిళల ఇక్కట్లు కనిపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే బీఆర్ఎస్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ నీటికి ఇబ్బందులు లేవన్నారు. కాంగ్రెస్ వచ్చింది రైతులకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయన్నారు. రైతులు సాగునీళ్లు లేక రోడ్లెక్కుతున్నారన్నారు. కావాలని నాపైన కొన్ని పత్రికల్లో, సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తుందని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కోరకంటి చంద్ర మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటులో గులాబీ జెండా ఎగరవేద్దామని, మచ్చలేని నేత కొప్పుల ఈశ్వరన్న గెలుపు కోసం గులాబీ సైనికులంతా కృషి చేయాలని అన్నారు. రామగుండం ప్రజలంతా ఈ ప్రాంత బిడ్డ ఈశ్వరన్నకు మద్దతుగా నిలవాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజలతో చర్చ పెట్టాలని, ప్రజలకు ధైర్యం నింపాలన్నారు. 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు కాలేదన్నారు. మచ్చలేని మన ఈశ్వర్పై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేసే అవకాశం ఉందని, వాటిని తిప్పికొట్టాలని, నిజమైన గులాబీ సైనికులంతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని, గులాబీ జెండాను కాపాడుకుందాం, ఈశ్వర్ను ఎంపీగా గెలిపిస్తే రామగుండం మరింత అభివృద్ధి జరుగుతుందని, స్మార్ట్ సిటీగా మారుతుందన్నారు. ధైర్యం లేదు వాళ్లకు. మనం ఇచ్చినటువంటి 2000 పెన్షన్ ఇప్పటికి ఇస్తున్నారు. అది కూడా జనవరి నెల ఇయ్యలే, ఫిబ్రవరి నెల ఆఖరి రోజు ఇచ్చిండ్రు. ఈ నెల ఇప్పటి వరకు 15వ తారీఖు ఇప్పటి వరకు పెన్షన్లు ఇయ్యలే.
చాలా మంది దాదాపు 46 లక్షల మంది పెద్ద మనుషులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వికలాంగులు, గుడ్డి వాళ్ళు కావచ్చు, పెన్షన్ వస్తేనే జీవించేటువంటి అనేక మంది ఈరోజు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. రైతు బంధు వేయలే, రేపు పంటలు మొత్తం ఎండిపోతున్నాయి, నీళ్లు రావట్లేదు, పశువులను వదిలిపెట్టేసిండ్రు, వేసంగి పంట దక్కుతుందనే నమ్మకం ఎక్కడ లేదు. మన ప్రాంతంలో కూడా పుష్కలంగా నీళ్లు ఉండేటువంటి ప్రాంతంలో కూడా ఇవన్నీ మరి 3 నెలలు దాటక ముందే ఒక వ్యతిరేక భావం ఇలా మనకు కనబడతా ఉంది. ఈ తరుణంలో మరి పార్లమెంట్కి కూడా ఎన్నికలు వచ్చినాయి. వాస్తవంగా నేను కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తానే ఆలోచన కూడా ఎన్నడూ లేకుండే. కానీ పార్టీ ఆదేశం మేరకు, మన అధినేత కేసీఆర్ గారి నిర్ణయం మేరకు, వారు నిర్ణయించే పద్ధతిలో కూడా ఈ ప్రాంతంలో బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక సింగరేణి కార్మికుడిగా, ఇక్కడి నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా, అదేవిధంగా 4 సార్లు ధర్మపురి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండేటువంటి నాయకునిగా ఒక గుర్తింపు ఉంది. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలలో కొప్పుల ఈశ్వర్ అయితే బాగుంటుందనే ఆలోచనతోటి వాళ్ళు నిర్ణయించడం జరిగింది. వాస్తవంగా ఇవన్నీ నిజాలే. ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని, ఇక్కడనే చదువుకున్న వాడిని, ఇక్కడనే ఉద్యోగం చేసిన వాడిని, ఇక్కడనే అనేక కార్మిక ఉద్యమాలలో పాల్గొన్న వాడిని, మీ అందరికీ కూడా సుపరిచితుణ్ణి. తెలంగాణ ఉద్యమం డే 1 నుంచి కూడా ఇక్కడి నుంచే మనం ప్రారంభించినటువంటి వాళ్ళం. మీ అందరితో సత్సంబంధాలు, అదేవిధంగా సోదర సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా మరి నన్ను నిర్ణయించడం చాలా సంతోషం. ఈ సందర్భంగా మనందరి తరఫున కూడా కేసీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పాలి. మనం చేసినటువంటి మంచి పనుల గురించి చెప్పాలి. మన ఈశ్వరన్న కోసం మీకు సోషల్ మీడియాలలో అందరికీ అందుతూనే ఉంటాయి. కొప్పుల ఈశ్వరన్నను తప్పకుండా గెలిపించుకుందామని పెట్టాలి, అంతే. చూసేటోళ్ళు చూస్తారు, దానికోసం వినేటోళ్ళు వింటారు. తప్పకుండా చేయాలి. ఇదే కష్టం అంటే. ఈ కష్టపడండి. ఈ కష్టపడితే మన ఎన్నికను, గెలుపును ఎవ్వరు కూడా ఆపలేరు. ఎందుకంటే మనకు 65,000 మంది సభ్యత్వం ఉన్నది. 17,000 మంది కీలకమైనటువంటి సభ్యులు ఉన్నారు. మన వాడలలో వాడకు 100 మందితో కమిటీలు వేసుకున్నాము. ఒక్క కమిటీలో కూడా అందరూ కూడా ఎవరు కూడా పోలే. ఇవాళ పోయిన వాళ్ళు కార్పొరేటర్లు, లేకపోతే ఇంకో తెల్లబట్టలు వేసుకునే నాయకులు తప్ప కార్యకర్తలు, ఉద్యమకారులు ఒక్కరు కూడా ఈ పార్టీని విడిచిపెట్టి పోలే. ఎందుకంటే ఈ పార్టీ కోసం, గులాబీ జెండా కోసం కొట్లాడి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి వాళ్ళు మీరందరూ కూడా. ఈ సమావేశంలో కార్పొరేటర్ పెంట రాజేష్, పామగుంట్ల భాస్కర్, బొడ్డు రజిత, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పిటి స్వామి, నడిపిల్లి మురళీధర్రావు, బొడ్డు రవీందర్, చిలకలపల్లి శ్రీనివాస్, మెతుకు దేవరాజ్, పిల్లి రమేష్, గాదం నందు, నూతి తిరుపతి, ఇనుముల సత్యం, కౌటంబాబు, నారాయణదాసు, మారుతి, అడప శ్రీనివాస్, జక్కుల తిరుపతి, కుడుదల శ్రీనివాస్, గుంపుల ప్రశాంత్, కోడి రామకృష్ణ, తోకల రమేష్ తదితరులు ఉన్నారు. ఆర్యవేశ్యుల అవసరాలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ను ప్రకటించడం హర్షదాయకమని గోదావరిఖని పట్టణ ఆర్యవేశ్య సంఘం అధ్యక్షులు వెనిశెట్టి నటరాజ్ శేఖర్ అన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్యవేశ్య కార్పొరేషన్ మూలంగా పేద ఆర్యవేశ్యులకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఆర్యవేశ్య కార్పొరేషన్ ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి శ్రీధర్ బాబుకు, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్కు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా త్వరలోనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. అలాగే కార్పొరేషన్కు చైర్మన్ను నియమించి 500 కోట్ల నుంచి 1000 కోట్ల నిధులను ఏర్పాటు చేసి ఆర్యవేశ్యుల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న నామినేట్ పోస్టులలో ఆర్యవైశ్యులకు 50% ప్రాధాన్యత కల్పించాలని కోరారు. అలాగే లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్లోని రోడ్లను త్వరగా మరమ్మతులు చేపట్టి దుకాణందారులకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించాలని ఎమ్మెల్యేను కోరారు. గతంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా మేనిఫెస్టోలో పెట్టి మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఆర్యవేశ్య కార్పొరేషన్ కావాలని మేము అడిగినప్పుడు రాజకీయ పరంగా కూడా వైశ్యులు అంటే
ఒక చులకన భాగంగానే చూస్తున్నాయి కొన్ని పార్టీలు. వాస్తవంగా చెప్పాలంటే మేము చూస్తున్నటువంటి కార్పొరేషన్ మా పేద రమేష్లకు లబ్ధిదాయకంగా ఉంటుందని, పేద రమేష్ల కుటుంబాలు బాగుపడతాయని కార్పొరేషన్ తొందరగా రావాలని కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన జిల్లా పెద్దపల్లి జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ గారికి, అలాగే ఇతర మంత్రులందరూ కూడా మా ఆర్యవైశ్య సంఘ పక్షాన, మా సభ్యుల పక్షాన కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయ్యా, మీరు ఇచ్చినటువంటి కార్పొరేషన్, మీరు ప్రకటించిన కార్పొరేషన్ త్వరలో విధి విధానాలు రూపుదిద్దుకోవాలని కూడా మీకు చెప్పడం, సూచన చేయడం జరుగుతుంది. ఏదో నామాత్రం కాకుండా ఇతర పార్టీలు మోసం చేసినట్టు మీరు కూడా మోసం చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మాలో కూడా తోపుడు బండ్లు, గుమస్తాలు, ఎన్నో అనగానటువంటి జీవితాలు అనుభవించినటువంటి వైశ్య సోదరులు ఉన్నారు. వారందరూ కూడా న్యాయం జరగాలి ప్రతి ప్రభుత్వం లోపల అని చెప్పేసి మేము కోరుకుంటూ వైశ్య కార్పొరేషన్ గత కొన్నేళ్ళ నుంచి చదవడం జరుగుతుంది. ఒక 10-15 రోజుల లోపల విధి విధానాలు ఏర్పరిచి దానికి కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేసేసి సముచితమైన ఫండ్, అంటే సుమారు 500 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు ఫండింగ్ ఏర్పాటు చేయాలి. చేసినట్టయితే 33 జిల్లాల్లో ఉన్న వైశ్యులకు జిల్లాకు ఒక 3 కోట్లు 2 కోట్లు న్యాయంగా రావడం జరుగుతుంది. అందులోని వైశ్య సోదరులు తమకున్న వ్యాపార పరంగానో ఇండస్ట్రీ పరంగానో ఏదో కొన్ని లబ్ధి జరుగుతుందని మేము ఊహిస్తున్నాం. ఈ విలేకరుల సమావేశంలో గోదావరికని పట్టణ ఆర్యవైశ్య సంఘం కోశాధికారి చిట్టమల్ల కిషోర్, మాజీ అధ్యక్షులు చిద్రాల రవీందర్, తాటిపల్లి వెంకన్న, యాదవ్ వెంకటరమణ, ప్రభాకర్, మహిళా విభాగం కోశాధికారి గాదె స్రవంతి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. రామగుండం లేబర్ ఆఫీసర్ మంచోడేనని భవన నిర్మాణ కమిటీ, విశ్వకర్మ మనుమయ సంఘం, ఎలక్ట్రీషియన్ సంఘం, ప్లంబర్ సంఘం నాయకులు కితాబు ఇచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రామగుండం లేబర్ ఆఫీసు కొంతమంది వద్ద లేబర్ కార్డు కోసం డబ్బులు అడుగుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. లేబర్ ఆఫీస్ అలాంటి వ్యక్తి కాదని, ఇప్పటి వరకు తమకు సంబంధించిన వారి వద్ద డబ్బులు అడగడం లాంటివి చేయలేదని తెలిపారు. లేబర్ ఆఫీసర్ మీద లేనిపోని ఆరోపణలు చేసి నిందారోపణ చేస్తున్నాం. అలాంటి ఆఫీసర్ వచ్చిన అన్యాయాన్ని ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము చేతివృత్తులు చేసేటువంటి సారు మాకు ఆపతుంది సారు అంటే సకాలంలో ఒక ఫోన్తో స్పందించే ఆఫీసర్ చాలా నిజంగా మా అందరి దృష్టిలో, మా కుటుంబాల దృష్టిలో చాలా చక్కటి ఆఫీసర్. మీరు వస్తే నేను చేస్తా, లేకపోతే నేను చేయ, ఏ ఫైరవ్ లేదు. ఎవరు కష్టం ఆపతున్నా తన అటువంటి సార్ స్పందన నిజంగా 100% మాలాంటి పేద కుటుంబాలకు, నిరుపేద వృత్తి పైన ఆధారపడేటువంటి ఆఫీసర్ నిజంగా 100% చాలా మంచి ఆఫీసర్. ఈ విలేకరుల సమావేశంలో భవన నిర్మాణ కమిటీ అధ్యక్షులు భోగి వెంకటేష్, విశ్వకర్మ మనుమయ సంఘం అధ్యక్షులు చెన్నూజు నారాయణచారి, ఎలక్ట్రీషియన్ సంఘం అధ్యక్షులు మాదాసు మహేష్, ఉపాధ్యక్షులు కామాద్రి అశోక్, ప్లంబర్ సంఘం అధ్యక్షులు పరమేష్, సెక్రటరీ మోహన్, పెయింటింగ్ సంఘం అధ్యక్షులు కేపీ రాజు తదితరులు పాల్గొన్నారు. గర్భిణీలు పౌష్టికాహారంతో కూడిన ఆకుకూరలు, పండ్లు, పాలు ప్రతిరోజు సకాలంలో తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని సిడిపిఓ స్వరూపరాణి సూచించారు. అంతర్గా మండలం మురుమురు గ్రామ పంచాయతీలో సిడిపిఓ స్వరూపరాణి అధ్యక్షతన ఏర్పాటు చేసిన పౌష్టికాహార అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా పంచాయతీ కార్యదర్శి శ్యామ్ కుమార్, ఏఎన్ఎం స్వరూప హాజరయ్యారు. ఈ సందర్భంగా సిడిపిఓ స్వరూపరాణి మాట్లాడుతూ, పిల్లలకు బాలామృతం కొంచెం కొంచెంగా సకాలంలో తినిపించాలని అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి ఓటు హక్కుకు దరఖాస్తు కోసం ఓటు హక్కు వచ్చిన వారు ఓటర్ ఐడిలో పేరు తప్పు, ఒప్పులు ఏమైనా ఉంటే, అలాగే ఓటు హక్కు రాని వారు ఫామ్ నెంబర్ 6, 7, 8 గల ఫామ్ని నింపి సంబంధిత బిఎల్ఓలకు కానీ సంబంధిత ప్రభుత్వ అధికారులకు కానీ ఇవ్వాలని కార్యదర్శి శ్యామ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ పెండ్యాల విమల, కారోబారు పీతాంబరం, వివిధ అంగన్వాడీ పాఠశాల టీచర్సు కమ్మల గాయత్రి, భారతి, ఆశా వర్కర్లు జ్యోతి, స్రవంతి, శిరీష, పుష్పలత, సిగేలు, కమల, భాగ్య, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అంతర్గం రామగుండం పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ చేరుకున్న పోలీస్ కమిషనర్ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలతో పాటు పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను, సీసీ కెమెరాల పనితీరును పోలీస్ కమిషనర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిబ్బంది వివరాలు, నిర్వహిస్తున్న పనితీరుపై, పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగే విధంగా అధికారులు విధులు నిర్వహించాలని, బ్లూకోట్స్ టీంలు 24 గంటల పాటు పనిచేస్తాయన్నారు. పెట్రోలింగ్ ముమ్మరంగా నిర్వహించాలని పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ రమేష్, సిఐ అజయ్ బాబు, ఎస్ఐ వెంకట్, సతీష్లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మన కెరియర్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే మార్కెట్ డిమాండ్ ప్రకారం ఎప్పటికప్పుడు మన నైపుణ్యాలను అప్డేట్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు. శనివారం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పెద్దపల్లి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న జిల్లా సమైక్య భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన టాస్క్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థులకు విద్య అర్హతలతో పాటు ఇతర నైపుణ్యాలు ఉంటే ఉపాధి లభిస్తుందని, మార్కెట్లో వివిధ కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు ముందస్తుగా అందించి ఉద్యోగ నిర్వహణకు వారిని సన్నద్ధం చేసేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఉపయోగపడతాయని అన్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లాలో టాస్క్ నైపుణ్య శిక్షణ కేంద్రం ప్రారంభించామని, జూన్ మాసంలో కంపెనీలు ఉపాధి డ్రైవ్ చేపడతాయని, అంతకంటే ముందు ఒక బ్యాచ్కు శిక్షణ అందించి వారిని సన్నద్ధం చేసేందుకు టాస్క్ సెంటర్ త్వరగా ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. టాస్క్ నైపుణ్య శిక్షణ కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, టాస్క్ సెంటర్ ద్వారా విద్యార్థులకు 110కి పైగా వివిధ రకాల కోర్సులలో శిక్షణ అందించడం జరుగుతుందని, ఈ అవకాశాలను యువత వినియోగించుకొని జీవితంలో ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. మన జీవితంలో ఆశించిన లక్ష్యాన్ని సాధించేందుకు మన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని, నూతన అంశాలను ఎప్పటికప్పుడు నెరవేర్చుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. యువత నిర్దేశించుకున్న లక్ష్య సాధనకు సంపూర్ణ సహకారం అందిస్తామని, వారికి అవసరమైన గైడెన్స్, నైపుణ్య శిక్షణను టాస్క్ సెంటర్ అందిస్తుందని అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ యువత భవిష్యత్తుకు భరోసా కల్పించడానికి టాస్క్ నైపుణ్య శిక్షణ కేంద్రం ఉపయోగపడుతుందని, ఉద్యోగం కోసమే కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించడం కోసం అవసరమైన గైడెన్స్ సైతం టాస్క్ సెంటర్ అందిస్తుందని అన్నారు. పోటీ ప్రపంచంలో మనం నిలదొక్కుకోవాలంటే మన నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని, ప్రపంచంలో వస్తున్న మార్పులకు సన్నద్ధం కావాలని, గతంలో కేవలం విద్యార్హతతో మాత్రమే ఉద్యోగాలు లభించాయని, ప్రస్తుతం విద్య అర్హతతో పాటు తప్పనిసరిగా నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సింహ మాట్లాడుతూ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ఆదేశాల ప్రకారం పెద్దపల్లి జిల్లాలో టాస్క్ నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 12 టాస్క్ కేంద్రాలు ఉన్నాయని, 750కి పైగా విద్యా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ ఇప్పటివరకు 18,000 మంది ఫ్యాకల్టీల 9 లక్షలకు పైగా యువతకు టాస్క్ ద్వారా శిక్షణ అందించామని, 110కి పైగా కోర్సులకు శిక్షణ అందించామని అన్నారు. టాస్క్ సెంటర్ ద్వారా యువతకు శిక్షణ అందించడంతో పాటు ప్రత్యేక ఉపాధి డ్రైవ్లు, వినూత్న ఆలోచనలకు తోడ్పాటు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను సైతం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టాస్క్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా మేనేజర్ ఏ గంగాప్రసాద్, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రభుత్వ అధికారులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పారదర్శకంగా ప్రజలకు సేవలను అందించాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి రామచంద్ర అన్నారు. శుక్రవారం రాత్రి జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి రామచందర్ ఎన్టీపీసీలోని మిలీనియం హాల్లో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, జాతీయ ఎస్సీ కమిషన్ సంచాలకులు సునీల్ కుమార్ బాబులతో కలిసి జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాకు వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను జిల్లా కలెక్టర్ సాదరంగా స్వాగతించారు. పెద్దపల్లి జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను, విద్య, వైద్యం, సంక్షేమ రంగంలో ఎస్సీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను కలెక్టర్ వివరించారు. అనంతరం జిల్లా అధికారులు శాఖల వారీగా తమ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, విద్యుత్ శాఖ, డిఈ,
ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాల ప్రగతిని అధికారులు వివరించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వి రామచందర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క అధికారి క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాలని, మన విధి నిర్వహణలో క్రమశిక్షణ చాలా కీలకమని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో వాస్తవికతను ప్రతిబింబించే విధంగా నివేదికలు సమర్పించాలని, అనవసరంగా తప్పుడు నివేదికలు ఇవ్వవద్దని అన్నారు. వివిధ శాఖల ద్వారా ప్రజల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాల గురించి క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేసి పేదలు వాటిని వినియోగించుకునేలా చూడాలని అన్నారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులలో సకాలంలో పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం హత్య కేసులో కుటుంబ సభ్యులకు ఉద్యోగం, 5,000 రూపాయల పెన్షన్, 3 నెలలకు కావలసిన సామగ్రి అందించవలసి ఉంటుందని, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కింద అందించిన పరిహారం వివరాలను 15 రోజుల్లోగా సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖల వారీగా పథకాల అమలు కట్టుదిట్టంగా నిర్వహించాలని, అర్హులను మాత్రమే ఎంపిక చేసి వారికి లబ్ధి చేకూరేలా చూడాలని, ప్రభుత్వ నియమాలలో రూల్ రిజర్వేషన్ను కట్టుదిట్టంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ జె అరుణశ్రీ, డీసీపీ ఎం చేతన, ఆర్డీఓ హనుమానాయక్, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. ఆ క్రమశిక్షణ లేకపోతే జీవితంలో ఎంత సంపాదించినా మనం వ్యర్థమే. ఐ వాంట్ డిసిప్లిన్. ఫస్ట్ నుంచి నేను నేర్చుకున్నటువంటి విద్య డిసిప్లిన్. నాకు ఇచ్చినటువంటి సంస్థలు ఇచ్చినటువంటి విద్య ఏంటంటే క్రమశిక్షణ. డబ్బులు సంపాదించడం సంతోషంగా ఉన్నట్టుగా నాకైతే అనిపించలేదు. పైసలు అనేది వాళ్ళు వస్తాయి పోతాయి, కానీ క్రమశిక్షణ అనేది జీవితానికి ఎక్స్టెన్షన్ లైఫ్ ఉంటుంది. బాగా మనశ్శాంతిగా నిద్రపోవచ్చు, మనశ్శాంతిగా అందరితో మాట్లాడవచ్చు. కాబట్టి మీ రిపోర్ట్స్ ఇచ్చేటప్పుడు దయచేసి నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను ఫస్టే మీకు చెప్తున్నా, రాంగ్ రిపోర్ట్ ఇవ్వద్దు. రాంగ్ రిపోర్ట్ ఇచ్చారనుకోండి, నేను మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఆ ఇన్వెస్టిగేషన్లో తప్పని తెలిసిందనుకోండి, అది డిసిప్లినరీ యాక్షన్ ఉంటుంది. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సింగరేణి కార్మికులకు శాశ్వతంగా శుద్ధ జలాలను అందించడానికి యాజమాన్యం సంసిద్ధంగా ఉంది. సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్ ఎన్బికే శ్రీనివాస్ వెల్లడి. మోదీ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీపై కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ఆరోపణ. అభివృద్ధి పేరిట సింగరేణి క్వార్టర్లను కూల్చి మరో పోచమ్మ మైదానం కబ్జాకు పాల్పడాలని చూస్తున్నారు. హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్, తోటవేణు ఆరోపణ. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గోదావరిఖని 1 టౌన్ ఎస్ఐ సౌజన్య విజ్ఞప్తి. తప్పుడు ప్రచారాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. పచ్చని తెలంగాణను 3 నెలలు ఎడారి చేశారు. మాజీ మంత్రి పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపణ. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటాలకు పాలాభిషేకం. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.